దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఓ వర్గం ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఎవరికి వ్యతిరేకం కాదని, అందరికీ సమన్యాయం చేసేందుకే వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్తోంది. ఇప్పటికే గత ఏడాది ఈ బిల్లుని లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై సమగ్రంగా చర్చ జరగాలని మిగతా రాజకీయ పార్టీలు కోరటంతో చివరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లుని లోక్సభ నివేదించింది. జేపీసీ వివిధ పార్టీలతో చర్చల అనంతరం నివేదికని ప్రభుత్వానికి సమర్పించగా కేంద్రం మరోసారి లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లుని ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుని ఆమోదింప చేసుకోవటం ప్రభుత్వానికి సవాల్గా మారింది. ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో సవరణలని ఆమోదింప చేసుకోవటం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కి కత్తి మీద సాములా మారింది. ఈ దశలో ఇవాళ ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుని ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లుని పంపగా వివిధ పార్టీలు, మత సంస్థలు, ప్రముఖ వ్యక్తులతో సుదీర్ఘ చర్చల తర్వాత వక్ఫ్ బిల్లు ముసాయిదాని జేపీసీ రూపొందించింది. ఇవాళ ఈ వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. లోక్సభలో ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల సంఖ్య 543. వీరిలో స్పీకర్ని మినహాయిస్తే ఓటింగ్లో పాల్గొనే వారి సంఖ్య 542. వీరిలో బీజేపీ సంఖ్యాబలం 240. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఎంపీల సంఖ్య 298. లోక్సభలో ఏదైనా బిల్లు ఆమోదించాలంటే 272 మంది సభ్యుల సాధారణ మెజారిటీ అవసరం. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు ఈ బిల్లుకు మద్దతిస్తే తప్పనిసరిగా లోక్సభలో ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిపక్షాల విషయానికొస్తే కాంగ్రెస్ కి గరిష్టంగా 99 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిపి వారి బలం 233. ఎన్డీఏ ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని కొందరు ఎంపీలున్నారు. వీరు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే రాజ్యసభలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఎగువ సభలో సంఖ్యాబలం 236 మంది సభ్యులు. వీరిలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు 98 మంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపితే వీరి సంఖ్య 115. 6 నామినేటెడ్ సభ్యులని కలుపుకుంటే ఎన్డీఏ బలం 121 అవుతుంది. రాజ్యసభలో ఈ బిల్లుని ఆమోదించాలంటే 119 మంది సభ్యులు అవసరం. ఈ పరిస్థితుల్లో సాధారణ మెజారిటీతో పోల్చుకుంటే 2 సభ్యుల బలం ఎన్డీఏకి ఎక్కువగా ఉంది. విపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి 27 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా ఇండియా కూటమి నుంచి 85 మంది ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి ప్రస్తుతం 7 రాజ్యసభ సభ్యులు ఉండగా బీజేడీ నుంచి మరో 7, అన్నాడీఎంకే నుంచి 4 సభ్యులున్నారు. ఏ కూటమిలో భాగస్వామ్యం కాని మరో 3 సభ్యులున్నారు. వీరంతా వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా, వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికున్న సంఖ్యాబలం ప్రకారం లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అవసరమైన సంఖ్యాబలం ఎన్డీఏకుంది. కూటమిలో అన్ని పక్షాలు బిల్లుకు మద్దతుగా నిలుస్తాయో లేదో అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇవాళ ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. వక్ఫ్ బిల్లుపై చర్చా సమయం పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయింపుపై చర్చించేందుకు స్పీకర్ బీఏసీ సమావేశానికి పిలుపునివ్వగా విపక్షాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తూ సమావేశం నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. కాంగ్రెస్ బాటలోనే ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఇవాళ కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన వేళ ఇండియా కూటమి పార్టీలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భేటీలో కాంగ్రెస్, శివసేన, సిపిఎం సహా పలువురు విపక్ష పార్టీలకు చెందిన నేతలు సమావేశమై లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఈ బిల్లుపై చర్చలో క్రియాశీలకంగా పాల్గొనాలని, కానీ వ్యతిరేకంగా ఓటెయ్యాలని నేతలు నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం లోక్సభలో ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయని, కానీ వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. వక్ఫ్ బిల్లుపై మోదీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన విభజన అజెండాని ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంట్లో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని ఎక్స్ లో పోస్ట్ పెట్టారాయన. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. వచ్చే 3 రోజులు సభ్యులంతా సభకి హాజరు కావాలని సూచించింది. అటు బీజేపీ కూడా తమ సభ్యులకు విప్ జారీ చేసింది. ఎంపీలంతా ఇవాళ సభకు తప్పనిసరిగా హాజరవ్వాలని, రోజంతా ఉండాలని, ప్రభుత్వ వైఖరికి బాసటగా నిలవాలని 3 లైన్ల విప్ జారీ చేసింది.